ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత తొలి జాబితా విడుదల కానుంది. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని అసమ్మతి నేతలకు చంద్రబాబు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు లైవ్ ద్వారా. రవిచంద్, మహేశ్వరి, ఈ ఉదయం నుంచి కూడా టీడీపీ మొదటి లిస్టుపై చాలా ఉత్కంఠగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ లిస్టు అని చెప్పి కూడా చాలా తీవ్ర ఉత్కంఠగా టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయం మధ్యాహ్నం 1:30 అని చెప్పారు, తర్వాత 7:15 అన్నారు. చివరికి ఇప్పుడు 10:52 వరకు కూడా అష్టమ గడియలు ఉన్నాయి. అవి వెళ్ళిన తర్వాత 11:15 నిమిషాలుగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. 11:15 నిమిషాలకు దాదాపు 130 మంది అభ్యర్థుల మొదటి జాబితాని టీడీపీ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంకా చంద్రబాబు ఆ సమావేశంలో పాల్గొనలేదు. పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా 4 గంటల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. మంత్రులందరూ కూడా, అదేవిధంగా జిల్లాల అధ్యక్షులు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు వీరందరితో కూడా ఉమ్మడి సమావేశం నిర్వహిస్తారు. ఉమ్మడి సమావేశం నిర్వహించి ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను కూడా సమీక్షిస్తారు. ఇప్పటికే 38 నియోజకవర్గాలు మాత్రం పెండింగ్లో పెట్టారు. ఆ 38 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను కూడా స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. వారు ఆయా జిల్లాల్లో కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను కూడా స్క్రీనింగ్ కమిటీకి వివరించారు. వారంతా కూడా సమస్యలను పరిష్కరిస్తున్నారు. వారు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం రిపోర్ట్ తయారు చేసి చంద్రబాబుకి ఇస్తున్నారు. ఆయన కూడా చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి కూడా చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు. పలువురు నేతలకి ఫోన్ల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. కొంత ఇష్యూస్ కూడా సెటిల్ చేసే పరిస్థితి అయితే చంద్రబాబు చేస్తున్నారు. రాయపాటి వ్యవహారం కూడా చంద్రబాబు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆయన ఎటువంటి వివాదం లేకుండా ఆయన నర్సరావుపేట కన్ఫర్మ్ చేశారు. ఇదే చాలా విషయాలు, రాష్ట్రంలో పలు వివాదాలు ఉన్న నియోజకవర్గాల విషయంలో కూడా చంద్రబాబు ఈ ఉదయం నుంచి ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని సెటిల్ చేసే కార్యక్రమాలు అయితే ఈ ఉదయం నుంచి కూడా తన నివాసంలో ఉండి అవన్నీ కూడా ఆ కార్యక్రమాలని పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.